భారతదేశంలో ఉద్యోగులకి జీతాలు పెరిగినాయా? తగ్గినాయా? ఉద్యోగాలు పెరిగినాయా? తగ్గినాయా? ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల దగ్గరికెళ్తే పెట్రోల్ పంప్ బాయ్స్ కావాలని అక్కడ బోర్డులు పెడుతున్నారు. రిలయన్స్‌లు డీమార్ట్‌ల దగ్గరికెళ్తే అక్కడ మనుషులు కావాలని బోర్డులు పెడుతున్నారు. మినిమమ్ 15,000 జీతం ఇచ్చేవాళ్ళు బోలెడు అంతమంది రెడీలో ఉన్నారు. అయినా మనుషులు దొరకట్లా. అట్లాగే యువతరం జొమాటోలు, స్విగ్గీల దగ్గర నుంచి అనేక రకాలైన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పొందుతున్నారు. ఒకప్పుడు లేనివి ఇవన్నీ కూడా. అట్లాగే ప్రతి కుటుంబము కూడా ఉచితంగా బియ్యం తీసుకుంటుంది, రేషన్ బియ్యం. ప్రతి పేదవాడికి కూడా ఐక్యరాజ్య సమితే గుర్తించినటువంటి సందర్భం. అలాగే ఏది నిన్న మోడీకి ఇచ్చిన అవార్డు కూడా అందుకే. ఆహార భద్రత కల్పించింది. 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇదివరకటి రోజుల్లో ₹1 ఇస్తే సంతోషపడిపోయి ఎగిరి గంతేసి అడుక్కునేవాళ్ళు ఇవాళ నువ్వు ₹10 ఇస్తే ఏముందిలే అన్నట్టు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో ఆర్థికపరమైనటువంటి మార్పు భారీ ఎత్తున వచ్చేసి మన కళ్ళెదురుగుండానే మనకు తెలియకుండానే జరిగిపోయింది. ఇవాళ రోజున ఇదివరకటి రోజుల్లో ₹200 పనికి ఇస్తే సంతోషంగా ఎగిరి గంతేసే రోజుల దగ్గర నుంచి ఇవాళ రోజున 700 ఇచ్చినా 900 ఇచ్చినా కూడా మాకు ఇష్టం ఉంటే పని చేస్తామనే స్టేజ్లోకి వచ్చింది బికాజ్ ఆఫ్ ఆహార భద్రత. అదే సందర్భంలో మధ్యతరగతి భయం కోల్పోయారు, ప్రశాంతంగా ఎవరి పనాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భం నచ్చదు విదేశీయులకి. నిరంతరం స్ట్రగుల్ పడాలా, నిరంతరం సంక్షోభంలో పడాలి, వాడిచ్చే బెచ్చం మీద ఆధారపడాలి, వాళ్ళ విధానాలకు అనుగుణంగా మనం పనిచేయాలి. మన దేశం సేఫ్టీగా ఉంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ వలసపోరు. అలా వలసపోకపోతే ఆ దేశాలు సర్వైవ్ కాలేవు. ప్రపంచంలోని 195 దేశాలలో అత్యంత కీలకమైనటువంటి రంగాలలో పనిచేసే వాళ్ళందరూ భారతీయులే. ఇక్కడ రిజర్వేషన్ల పుణ్యమా కావచ్చు, ఇక్కడ తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన కావచ్చు, ఉద్యోగ అవకాశాలు తక్కువ జీతాలు వస్తాయని కావచ్చు, వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. నాసా లాంటి వాటిలో మన వాళ్ళే ఉంటారు, అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ప్రాజెక్టులో మన వాళ్ళే ఉంటారు, బ్యాంకింగ్లో మన వాళ్ళే ఉంటారు. అక్కడ వాళ్ళు అంత చదువులు ఉన్న వాళ్ళని పెట్టుకోవాలంటే కోట్లల్లో అవసరం అవుతుంది. మన వాళ్ళకి లక్షల్లో ఇస్తే సరిపోతుంది. ఇలాంటి ఒక తెలివైన బుర్రున్న భారతీయులు భారతదేశంలో ఎదుగుతూ ఉంటే, భారతదేశం ఎదిగితే ఇక అక్కడికి పోరు. కాబట్టి భారతదేశం నిరంతర అస్థిరంగా ఉండాలి. అది అమెరికా అయినా కోరుకుంటుంది, చైనా అయినా కోరుకుంటుంది, అన్ని దేశాలు కోరుకుంటాయి. అలా కాకుండా ఇప్పుడు రక్షణ రంగంలో స్వదేశీ తయారీ, అలాగే తయారీ రంగంలో భారీ ఎత్తున మార్పులు, ఇండియాలోనే తయారీ, చైనా తయారీ వస్తువులు కూడా భారత్లోనే తయారీ లాంటివి చేస్తున్నప్పుడు సహజంగా కళ్ళు కొట్టడం కాదు, కడుపు రగిలిపోతున్నది అనేక దేశాలకి. పైకి ప్రేమగా నటిస్తూ ఆ పైన కడుపుల్లో కత్తులు పెట్టుకుని కావులించుకునే దేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు భారత్ మీద విషం చిమ్మే కాక్రోచ్లు, లేదా భారత్ మీద విషం చిమ్మేటటువంటి ఉగ్రవాదులు, భారతదేశం మీద విషం చిమ్మేటటువంటి మేధావి పేరుతో ఉండేటటువంటి ఉన్మాదులకి మద్దతిస్తారు, ప్రోత్సహిస్తారు. రాబోయే రోజుల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్రెడీ మోడీ యాంటీ బ్యాచ్ని, సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ చేస్తూ నిదానంగా నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మోడీని అధికారంలోకి రానియకుండా చూడటం కోసం దేశాన్ని మళ్ళీ ఒక మన్మోహన్ సింగ్ లాంటి డమ్మీల చేతికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి బీజేపీ ఎట్లా ఎదుర్కొంటుందో చూడాలి.